ఓం నమో భగవతే వాసుదేవాయ. జీవుని యొక్క సంసార చక్ర పరిభ్రమణం ఎంతో విచిత్రమైనది. ఈ సంసార చక్రం ఎందుకు తిరుగుతోంది, ఏ విధంగా తిరుగుతుంది, దీని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని క్లుప్తంగా వివరించేది శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్షం. జీవుడు తన యొక్క ఉపాధిని పొందడానికి మూల కారణం పరబ్రహ్మము నుండి విడిపడమే. అంటే పరబ్రహ్మము నుండి ఓ పరమాణువు నేను స్వతంత్రులను అని విడిపడడం జీవోపాధికి మూల కారణం అవుతుంది. అనగా దీని మూలార్థం పరబ్రహ్మమునకు తాను వేరుగా భావించడం. ఇది ఏ జీవుని సంసారానికి పునాది. మరి ఈ స్థితిని అధిగమించి నిరంతరము పరమాత్ముని యందు మనసు నిలిపి తనను తాను మరలా పరబ్రహ్మమునందు లీనము చేసుకున్నటకు భగవానుడు ఒసగిన దివ్య జ్ఞాన మార్గమే సమస్త పురాణముల యొక్క సారం. ఈ రహస్యాన్ని గజేంద్ర మోక్షం మనకు ఎంతో వివరంగా తెలియజేస్తుంది. గజేంద్ర మోక్షం అనున్నది స్వయంగా జరిగిన కథ, జరిగిన చరిత్ర. ప్రారబ్ధ కర్మవశమున గజేంద్రుడు సంసార మోహమునందు చిక్కినటువంటి వాడి నీరాశించి సరోవరమునందరి మకరము యొక్క కోరలలో పట్టుబడిన వాడి తన యొక్క అహంకార బలముచే నిరంతరము పోరాడి ఆ పోరాటమునందు విజయము సాధించలేక తనను తాను తెలుసుకున్నాడు. ఆహా, నేనెంత అవివేకని! ఇప్పటి వరకు నాకు ఎంతో బలము గలదు, ఎంతో పరివారము గలదు. నాకున్నటువంటి బలముతో నేనేమైనా చేయగలను అని పరిపరి విధములా భావించాను. కానీ నా వాస్తవ బలమేమిటో ఇప్పుడు తెలిసినది. నేను నా నిజమైనటువంటి బలాన్ని కనుగొనలేకపోయానని పరమాత్ముని వేడుకున్నాడు. అప్పటికి తాను ఎవరిని వేడుకోవాలో కూడా పూర్తిగా తెలియని పరిస్థితులు ఇలా అంటాడు. యౌవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. పరమాత్ముడు నిర్వికారుడు, నిర్విశేషుడు. భక్తుల యొక్క ఆర్తిని ఆలకిస్తే చాలు, తనను ప్రార్థించిన వారి కోసం ఎప్పుడు రావడానికి సిద్ధంగానే ఉంటాడు. ఆ విషయం గజేంద్రునికి మెల్లమెల్లగా తన యొక్క ఆర్తి అనేది ప్రజ్వలిస్తూ ఉండగా తన పూర్వజన్మ కర్మ విశేషం చేత భక్తిభావం, ఏకాగ్రత, పరమాత్ముని యందు అనురక్తి క్రమంగా పెరగసాగాయి. ఈ క్రమంలో ఆ ముసలితో భయంకరముగా పోరాడి విజయము సాధించలేక తన స్థితికి తాను వగచినటువంటి వాడై చివరిగా సంపూర్ణ శరణాగతితో ఇలా వేడుకుంటూ ఉన్నాడు. లాభుక్యంతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావుల్ దప్యన్ మూర్ఛ వచ్చే తనుగుండస్యన్
నీవే తప్ప నితఃపరం బెరుగా మన్నింపదగుందినునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని సంపూర్ణంగా తన శరణాగతిని వ్యక్తం చేశాడు గజేంద్రుడు. ఆ సంపూర్ణ శరణాగతికి పరమాత్ముడు సంతోషించినటువంటి వాడై గజేంద్రుని యొక్క నిష్కల్మష భావానికి, నిరంతర భక్తి భావన ప్రార్థనలకు తన యొక్క కరుణను ప్రసాదించదలసినటువంటి వాడై వెంటనే అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవణాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకర మహావినోదియ గుణాపణ ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి. సంపూర్ణమైన భక్తి భావంతో పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు తప్ప అన్యమైనదేది విశ్వమున లేదని ఆ గజేంద్రుడు ప్రార్థిస్తూ ఉండగా భక్తుని యొక్క సంరక్షణార్థము పరమాత్ముడు తన యొక్క భక్తుడు గజేంద్రుని రక్షించడానికి వెంటనే బయలుదేరాడు. ఈ విధంగా వచ్చినటువంటి పరమాత్ముడు ముసలి బారి నుండి గజేంద్రుని రక్షించినటువంటి వాడై ఆ గజేంద్రునికి మోక్షమును కూడా ప్రసాదించాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఒకటి, గజేంద్రుని యొక్క భావన మొదట అహంకారంతో ప్రారంభమై చివరకు తనకు వచ్చినటువంటి ఆపదల ద్వారా తన యొక్క వాస్తవిక స్థితిని తెలుసుకోవడం, తద్వారా పరమాత్ముని యందు తన మనసును ఏకం చేయడం, తత్ఫలితముగా మోక్షాన్ని పొందడం. కాబట్టి జీవుడు అనగా భగవంతుని యందు మనసు కలిగినటువంటి వారికి సంభవించేటటువంటి ఆపదలు క్రమంగా పరమాత్ముని చేరడానికి ఉపయోగపడతాయి. అందువలన తప్పనిసరిగా ప్రతి జీవుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో తనకు వచ్చేటటువంటి కష్టాలను కానీ సుఖాలను కానీ ఏవైనా సరే వాటిని పరమాత్మను అర్పిస్తూ ఆ పరమాత్మని మనస్సునందు నిరంతరము నిలుపుకొని మనం నడుస్తూ ఉన్నట్లయితే పరమాత్మని చేరుకోవడం ఎంతో సులభమవుతుందని చెప్పి సవినయంగా నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఓం తత్సత్.